తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉపాధి అవకాశాలు లేక నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. యువతకు మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు చినరాజప్ప. జగన్ అధికారంలోకి వచ్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. గత 5 ఏళ్లుగా వైసీపీ అరాచకాలు శృతిమించాయని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది నేను కార్యకర్తని చెప్తాడు, ఆడు పార్టీకి పనిచేయడు, ఎలక్షన్ లో పనిచేయడు. కార్యకర్త ఎందుకు? కొంతమంది ఉన్నారు ఎప్పుడు పార్టీలో పనిచేస్తారు, కొంతమంది నేను నెగిటివ్ గా మాట్లాడతాను, ఎలక్షన్ టైంలో నెగిటివ్ మాట్లాడతారు. కార్యకర్త ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ చేయాలి. కార్యకర్త అన్నవాడు ఆ గ్రామంలో ఆ పనులు చేయకుండా, నేను ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నేను ఎలక్షన్ వెళ్తా, నీకు ఓటు ఎందుకు వేస్తారు? పార్టీకి ఎందుకు ఓటు వేస్తారు? నువ్వు గ్రామంలో నువ్వు వాళ్ళతో ఉంటేనే నీకు ఓట్లు వేస్తారు. ఎలా? కార్యకర్త నిర్వచనం అది. కార్యకర్త అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఇది కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు గుడిలో కూర్చుని ఎలక్షన్ వచ్చింది, ఇంకో ఎంపీ క్యాండిడేట్ వచ్చాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చాడు, ఓటు ఏమని చెప్పి పెద్దలు చెప్పేవారు. కార్యకర్త లేనప్పుడు కార్యకర్త నిర్వచనం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగుదేశానికి కానీ బీజేపీ కానీ దేనికైనా సరే తెలియదు, ఎన్టీ రామారావు వచ్చిన కార్యకర్త ఏర్పాటు చేసి ఒక పచ్చొక్క ఇచ్చి పచ్చొక్క వేసుకెళ్ళాలని చెప్పాడు. నా పచ్చొక్క జెండా వేసుకెళ్ళిన తర్వాత బీజేపీ కూడా జనసేన కూడా అదే మార్పులో నడిచింది. కార్యకర్త అనేది లీడరు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుకే నాయకులైన కార్యకర్తలైన గౌరవం ఉంది, మనందరికి మన మూడు పార్టీలకు గౌరవం ఉంది. వైసీపీలాగా మనం ఏమి తప్పులు చేయాలి, 10 మందికి ఉపయోగం చేస్తాం, ఉపయోగిస్తే మాట్లాడుతున్నాం. అదే మన గౌరవం ఉంది, ఆ గౌరవం నిలబెట్టాలి. మీరైతే ఖచ్చితంగా కింద గ్రామాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు చేసినట్టు చూసాను. నేనంతా చూస్తుంటే బాబు చెప్తున్నాడు, రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా మాకు తెలియదండి, మేము చేస్తామండి, ఇన్ని ఉన్నాయని అడుగుతున్నారు. అంటే చెప్పలేదు, మనం పేపర్లెట్ ఇస్తున్నాం, ఇంటికి పేపర్లెట్ వెళ్ళిపోయింది. కానీ చదువుకోరాను, కొంత చదువుకున్నప్పుడు మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటికైనా మీ కష్టంలో ఉన్నారు, ఇక్కడ మండల పార్టీలు ఉన్నారు, మీరు బాధ్యత క్యాండిడేట్ గా ఇన్ఛార్జిగా మేమేం బాధ్యత వహించడం. మీరు ముగ్గురు మండల పార్టీ పేషెంట్ మీటింగ్ తీసుకోండి, మీ క్లస్టర్స్ మీటింగ్ తీసుకోండి, మీ నాయకుల మీటింగ్ తీసుకోండి, మనం ఏం చేద్దాం ప్లాన్ వేసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మేము ఎలా మీటింగ్ తీసుకున్నాం, మేము ముగ్గురు ఎలా కలుస్తున్నాం, మీ మండల పార్టీ పేరు ముగ్గురు కాలండి, మీ క్లస్టర్స్ ముగ్గురు కాలండి, గ్రామం ముగ్గురు కాలండి,